నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2026లో ఏ రాశికి ఎలా ఉండబోతుంది అని వాళ్ళ జాతక రీత్యా మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్ రాశి నుంచి రెండో రాశి అయిన కుంభరాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. వీళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నెల నెలకి కూడా గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి, వాటి ఫలితాలని చూస్తూ ఉంటాం మనము. సో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, ఒక్కసారి తెలియజేస్తారా? ఓం దుం దుర్గాయే నమః. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మ దుర్గాదేవి వీరిని కాపాడుగాక. ఎందుకంటే కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రము, కుజ నక్షత్రము, చంద్రుడు కుజ నక్షత్రంలో ఉంటాడు. వీరు అందరికీ ఏదో సేవ చేయాలి, మాట సహాయం చేయాలి అనే ఆవేశం ఎక్కువగా ఉంటుంది. సేవా తత్పరత రాసే కుంభరాశి. ముఖ్యంగా వారు చేసేటటువంటి ఉద్యోగాల్లో కింద వాళ్లకో లేకపోతే వీళ్ళ మనసు ఏంటంటే అమ్మ కొంచెం జాలి, దయ. కుంభం అంటే లోపల ఏముంటుందో తెలియదు, కానీ వాళ్ళకు ఉన్నదాంతో దానం చేయాలనే ఒక కోరికతో కూడా ఉంటారు వీళ్ళు. కుంభరాశి వాళ్ళలో చాలామంది ఆ మూమెంట్ ఉంటుంది, వాళ్ళకు ఉన్నా లేకపోయినా దానం ఉంటుంది. ఎందుకంటే శనికి సంబంధించిన రాశి అమ్మా ఇది. మకరం ఒకలా ఉంటే కుంభం ఒకలా ఉంటుంది. ఇది కాస్త ప్రేమ వ్యవహారాలు, అంటే ప్రేమ అంటే ఈ మన లౌకికమైన ప్రేమ వ్యవహారాలు. ఆ జాలి, దయ ఏంటంటే లేని వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలనే సేవ తత్పరత, విజ్ఞానము, జ్ఞానము, ఆ యొక్క మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టపడతారు, వీరు అవసరమైతే వారి యొక్కన్న సౌకర్యాన్ని కూడా కోల్పోయేటటువంటి శక్తిని కూడా భగవంతుడిని ప్రార్థన చేసి 10 మందికి నేను హెల్ప్ చేయాలనే మానసిక శక్తి. వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా మిగతా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కొంచెం కోరుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, మానసిక శక్తి. అయితే వీళ్ళు ఏదన్నా కోరిక అనుకుంటే అది జరగడానికి పాపం బాగా ఆలస్యం అవుతుంది. ఎన్నో ఆటంకాలు, ఒక్కోసారి వీరు చేసే సేవా తత్పరతలో ఎన్నో అవమానాలు, వీరి మీద లేనిపోని అనుమానాలు, ఇలాంటివన్నీ కూడా కలుగజేసే దోహదం చేసేటటువంటి బయట పరిస్థితులు వీరిని మానసికంగా నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. అంటే నేను ఎంత చేసినా ఇంతేనా అనే ఒక మానసిక దృక్పథ వీళ్ళు కోల్పోతారు. కాబట్టి ఇంకొకటి, ఉద్యోగాలలో ప్రమోషన్ కోసము కుంభరాశి వారు మామూలుగా మానసికంగా వీరు చాలా కష్టపడతారు. కానీ వీరికి ఉన్నటువంటి చిన్న స్వల్పదోషం ఏంటంటే ఈ నక్షత్రం ఉన్నారు కాబట్టి ధనిష్ఠా నక్షత్రము, అగ్రెసివ్నెస్. అవసరం లేని కొన్ని సంభాషణలు కూడా వారి చేసే ఉద్యోగాల్లో వీరికి కావాల్సిన ప్రమోషన్ రాకుండా చేస్తాయి. కాబట్టి అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి, మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకొకటి రాహు నక్షత్రం ఒకటి ఉంది, ఇది శతభిష నక్షత్రం ఉంది కుంభరాశిలో. మన మహానుభావుడు రాహువు కూడా అక్కడే ఉన్నాడు, అదే నక్షత్రంలో ఉన్నాడు. ఇందాక అందుకనే దుర్గాదేవికి శరణాగత దీనార్త తల్లి, నువ్వు తప్ప నా ఆరోగ్యాన్ని ఎవడు సెట్ చేయలేడు, నా యొక్క వ్యక్తిత్వం అంతా నీ చేతిలో ధారపోస్తున్నాను అనాలి. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. వీడికి ఉన్నట్టుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, వ్యక్తిత్వమే మారిపోతుంది. ఎప్పుడు దుర్మార్గుడు అవుతాడో తెలియదు. ఎప్పుడు వీడి అంటే వీళ్ళ జాతకంలో ఏదైనా మంచిగా ఉంటే వీళ్ళకి ఎంత ఆలోచనలు డిఫరెంట్ వచ్చినా మళ్ళీ వీళ్ళు వాళ్ళ యొక్క కళ్యాణ్ని వాళ్ళ చేతుల్లో పట్టుకోగలుగుతారు. జాతకంలో ఏమాత్రము దుష్టగ్రహ ప్రభావాలు, దశలు అంతర్దశలు జరిగితే మెయిన్ వీళ్ళ ఆరోగ్యము, మోచిప్పల కింద నుంచి ఆరోగ్యము చెడుతుంది వీళ్ళకి. అట్లాగే వీళ్ళు ఏది మాట్లాడినా కొంచెం దోషభూయుక్తంగా ఉంటుంది. వీరు ఏదైనా సహాయం చేయాలన్నా, వీరి అవతల వాళ్ళకి ఏదన్నా మాట సహాయం చేయాలన్నా దాంట్లో కూడా ఎన్నో జిమ్మిక్కులు, అవతల వాళ్ళని నాశనం చేయడానికి చెప్పే పరిస్థితి. ఎందుకంటే రాహు అక్కడ ఉండడం మంచిది కాదు. శనిచ్చే ఫలితాలతో పాటు రాహు కూడా ఫలితాలు ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? ఆరోగ్యపరంగా ఇప్పుడు వాళ్ళకి చతుర్గ్రహ కూటమి వలన ఆల్రెడీ జనవరి 15 నుంచి అతలాకుతలం అవుతారు. జనవరి 15 వరకు చతుర్గ్రహ కూటమి వీళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అనుకున్న కోరికలు కావచ్చు, విదేశాల పరంగా వీళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా పనులన్నీ జరగటము, అట్లాగే అభీష్ట సిద్ధి, ఆర్థికంగా కావచ్చు, కీర్తి ప్రతిష్టల పరంగా కావచ్చు, ధనపరంగా, విద్యార్థులకి శుభయోగ ఫలాలు, అనుకున్న విద్య యందు రాణించటము, అట్లాగే ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాలు, పెళ్లికి సంబంధించిన విషయాలలో ఈ కుంభరాశి వాళ్ళకి జనవరి 15 వరకు చాలా అనుకూలమైన సిచ్యువేషన్స్. చతుర్గ్రహ కూటమి వీరిని రక్షిస్తోంది, కావాల్సింది ఇచ్చేస్తోంది. 11వ భావంలో రాశిలో
12 మకరంలోకి వస్తున్నారు జనవరి 15 నుంచి దాదాపుగా మార్చి ఫస్ట్ వీక్ వరకు. ఇక్కడ వీళ్ళ యొక్క ఇందాక మీరు అడిగారు కదా, ఆరోగ్యం, వ్యాపారము, అంటే వ్యాపారంలో మోసాలు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితులు, గవర్నమెంట్లో ఏదైనా ధనాన్ని పెట్టుంటే షేర్స్గా కానీ లేదా కొంతమంది క్రిప్టో కరెన్సీ, ఈ విషయాల్లో అనుకోని విధంగా నష్టాలు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది ఈ చతుర్గ్రహ కూటమి జనవరి 15 నుంచి మార్చి ఫస్ట్ వీక్ లోపల. అంటే ఈ పీరియడ్ వరకు వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోకూడదు. ఆ టైంలో ఆల్రెడీ పెట్టుకున్న వాటి మీద కూడా కొన్ని దెబ్బలు పడతాయి. కొంచెం వీళ్ళు భయపడకుండా ఇది ఇలాగే ఉంచితే మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఏదైనా బాగుండే అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చుకునే శక్తి కూడా ఈ డబ్బుల ద్వారా వస్తుంది. కొంచెం ఓపిక పట్టాలి. అది నష్టపోతున్నామని చెప్పి కంగారు పడితే కష్టం అమ్మ. ఉన్నది ఎందుకంటే గ్రహస్థితి బాగాలేదు. 4 గ్రహాలు అంటే సామాన్యం కాదమ్మా. ఆ భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి సమస్యలు పెద్దవైపోతాయి. అది ఉద్యోగరీత్యా కావచ్చు, ప్రమోషన్ రీత్యా కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేస్తూ వేరే భార్యాభర్తల్లో ఒకళ్ళు దూరాభారాలు వెళ్ళచ్చు, లేకపోతే భాగస్వాములు, వ్యాపారంలో భాగస్వాములు ఎవరన్నా ఉంటే వారి మధ్య తెలియని ఒక అంతర్గతంగా ఉండేటటువంటి ఆలోచనలు బయటికి తెలియటం ద్వారా, వేరే వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా కావచ్చు, సంతానం ద్వారా కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఇలా జరగడం ఇబ్బందులు అవుతాయి. అట్లాగే ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యల కోసము, లేకపోతే ఉద్యోగంలో కాస్త మార్పులు జరిగే అవకాశము, ఇవన్నీ కూడా జరగడానికి కుంభరాశి వాళ్ళకి ఈ 4 నెలల కాలంలో బాగా జరుగుతాయి. ఎందుకంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి మార్చి నుంచి ఏర్పడుతోంది. దాదాపు మే 1 వరకు ఒక 55 రోజులు 50 రోజులు ఉంటుంది. ఆ రాశిలోనే రాహుతో పాటుగా ఈ రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు చక్కగా వచ్చి ఉంటున్నాయి. దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళు వ్యాపారంలో ఏదైనా అనుకున్నటువంటి అభీష్టాలు, లేకపోతే వైద్య రంగంలో ఎవరన్నా ఉన్నట్లయితే వారికి కొంత నిరాశ, నిస్పృహలు, లేకపోతే ధనపరమైనటువంటి వ్యవహారాల్లో బాగా లాభసాటిగా వెళ్తుంది అనుకునే టైంలో పడిపోవటము, వాళ్ళ మానసిక స్థితి అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బుద్ధి వికసించదు ఆ టైంలో, వాళ్ళకి ఆలోచన శక్తి కూడా నశిస్తుంది. రాహుతో ఏ గ్రహం అయితే కలుస్తుందో ఆ గ్రహం తన యొక్క శక్తిని కోల్పోయి రాహువు ఇచ్చే ఫలితాలనే ఇస్తుంది. జన్మజాతకాలలో అదే రాహువు వీరికి కనుక పాజిటివ్ షేడ్లో ఉన్నట్లయితే, పాజిటివ్ రాశుల్లో కానీ పాజిటివ్ షేడ్స్ ఇస్తే, ఈ గ్రహాలన్నీ కూడా వీరు ఇప్పుడు గోచారంలో జాతకంలో ఉన్నటువంటి లింక్ చేస్తే ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయి, అనుకోనటువంటి రాజకీయ పదవులు రావచ్చు, అనుకోకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో వీళ్ళు మీటింగ్ చేయొచ్చు, వీరు రూపాయి పెడితే అది కాస్త ₹1,00,000 కావచ్చు. ఇట్లా కూడా జన్మజాతకం ప్రిపేర్ అయితే కనుక వీళ్ళకి ఆ విధంగా లాభాలు కలుగుతాయి. అదే ఇందాక మీరు అడిగినట్టుగా ఆరోగ్యపరంగా దుర్గతి కలుగుతుంది. సంతానపరంగా ఎలా ఉంది? సంతానపరంగా కుంభరాశి వారికి జూన్ వరకు ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా చాలా మనో అభీష్ట సిద్ధి కలగటానికి చాలా విశేషమైనటువంటి ఫలితం అమ్మాయి. వీళ్ళకి శుభవార్త మార్చి ఎండింగ్ తర్వాత వినగలిగే శక్తి ఉంటుంది. సంతానపరంగా హ్యాపీ, ఓకే మాకు సంతానం కలుగుతుందని కానీ, లేకపోతే సంతానపరమైనటువంటి వ్యాపార విషయాలలో వీరికి మంచి సువార్తలు వినటం. అంటే కొంతమంది సంతానం ఎక్కడా కూడా లేకపోతున్నారు, కొంతమంది వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో ఒక మంచి శుభవార్తలు వినేటటువంటి పరిస్థితి, ఎప్పుడూ చూడనటువంటి ధనలాభాలని చూసే పరిస్థితి కుంభరాశి వారికి గురుగ్రహ బలం చాలా అత్యద్భుతంగా ఉంది. వివాహరీత్యా ఎలా ఉంది గురుగారు? వివాహరీత్యా వీరికి నాకు తెలిసి మే ఆ ప్రాంతాలలో సూర్యగ్రహ బలం వలన సంప్రదింపులు కలగడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు గురుబలము, సూర్యబలము రెండూ అనుకూలంగా ఉంటాయి. కేతువు సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మేలో వాళ్ళకి వివాహపరమైనటువంటి అనుకూలతలు కలిగి వివాహం జరగవచ్చు. లేకపోతే కొన్ని పరిస్థితుల వలన ఏదైనా సరే అది తర్వాత నెలల్లో వాళ్ళకి మళ్ళీ శుభకాలం వస్తుంది కదా, ఆ సమయాల్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం వ్యవస్థలో కొంతమంది ఎవరైనా కోల్పోయిన వాళ్ళకి జూన్ తర్వాత ఈ దేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలగచ్చు. కొంతమంది కుంభరాశి వారు విదేశాల్లో ఉంటే ఉద్యోగం రాక ఇబ్బంది పడేవాళ్ళు, ఉద్యోగం చేస్తూ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ వీలుంటే విదేశాలలో కాకుండా మన దేశంలోనే వచ్చేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యాపారాలు పెట్టుకోగలుగుతారు. లేకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో నిలబడగలిగే స్టామినా, కొంతమంది ఉన్నతమైనటువంటి గృహయోగం కలిగే అవకాశం కూడా కలుగుతుంది. మళ్ళీ 2026లో అన్నీ సక్రమంగా జరగాలి, వాళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుందా వీళ్ళకి? లేదమ్మా, వీళ్ళు నిత్యము ఎరుపు అక్షతలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం ఇంట్లో చేయాలి. ఓకే. అట్లాగే ఎప్పుడు అవకాశం దొరికితే వీరికి అమావాస్య ముందు, అమావాస్య రోజుల్లో కానీ పౌర్ణమి, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఎక్కడైనా చండీ హోమాలు జరిగితే
వీరు దాంట్లో పార్టిసిపేషన్ చేయాలి. కొంతమందికి మరీ ఘోరంగా పరిస్థితి ఉంటే వారి ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా పీఠాల్లో కానీ వారు ప్రత్యేకించి ఖర్చు పెట్టుకోనైనా సరే చేయాలి. ముఖ్యంగా వీరు నిత్యము దుర్గాదేవికి సంబంధించినటువంటి ఏదో ఒక స్తోత్రాన్ని వీరు నిత్యము చదువుకోవటం ద్వారా ఆరోగ్యము, మనస్సంకల్ప సిద్ధి, ప్రతి కార్యంలో ఆటంకాలు కలిగజేసే రాహువు వీరిని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెలిగేటటువంటి పరిస్థితి ఇస్తాడు. అట్లాగే విద్య, ఉద్యోగము, కళ్యాణము, సత్సంతానము వీటిల్లో కూడా వీరికి ఇబ్బందులు కలగకుండా, భార్యాభర్తల మధ్య మార్చి తర్వాత ప్రేమ ఆప్యాయతల విషయంలో, సంతాన విషయంలో ఒక పొందిక లేక కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయమ్మా. అందుకని భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రతి మంగళవారము, శనివారము ఇంట్లో అయినా సరే అష్టోత్తరం పూజ చేయాలి, లేదా సుబ్రహ్మణ్య క్షేత్రంలోనైనా సరే ఏదో గుళ్ళో నాగపడిగలికి ఇద్దరు వెళ్ళి పాలు పోసి చేయటం ద్వారా సంతానము, కళ్యాణము, ఉన్నత ఉద్యోగ వృద్ధి కలగటానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు వీరికి శ్రీరామరక్ష. ఏలినాడి శని దోషానికి మరి ద్వితీయంలో ఉన్నాడు కదా, ఆర్థికంగా పెట్టుబడులు నష్టపోకుండా ఉండాలంటే కాస్త ఏదైనా దాన ధర్మాదులు బాగా లేని వాళ్ళు ఉంటారు కదా, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, లేకపోతే కుష్టి వాళ్ళు, లేకపోతే అసలు దేనికి పనికిరాని వాళ్ళుగా ఉంటారు, కొంతమంది పిచ్చోళ్ళలా ఉంటారు సరే, వారికి ఏదైనా సరే కొనివ్వటము, వస్త్రాలు కొనివ్వటము, లేకపోతే కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇంటర్నేషనల్గా పెట్టుబడులు ఉంటాయి కదా, కొంత పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జూన్ లోపల వీళ్ళకి ఏదో ఒక మంచి ధనలాభం కలగడానికి అయితే ఆస్కారం చాలా ఉందమ్మా. తప్పకుండా గురువుగారు. కుంభరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది 2026లో అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి గురించి కూడా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.